ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంతరామ శర్మ గురువు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, మనకి ఈ కార్తీక మాసంలో దీపారాధన ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇళ్లల్లో కానీ గుళ్ళల్లో కానీ చేస్తూ ఉంటారు. తులసమ్మ వారి దగ్గర చేస్తారు ప్రత్యేకంగా. అయితే దీపానికి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అందులోనూ మనకి ఉసిరి దీపాలని, పిండి దీపాలని, నిమ్మకాయ దీపాలని పెడుతూ ఉంటారు. దీపదానాలు చేస్తూ ఉంటారు. అసలు ఈ కార్తీక మాసంలో ఈ దీపానికి ఉన్న ప్రాధాన్యత ఏంటంటారు? అసలు ఇక్కడ కార్తీక మాసంలోనే అని కాదు, ఎప్పుడైనా కానీ మన గృహాలలో ఉదయము సాయంత్రము దీపారాధన చేయడం అనేది ప్రాముఖ్యత వహించింది. అది మన అజ్ఞానాన్ని తీసివేస్తుంది. దీపం అనేది జ్ఞానాన్ని ఇస్తుంది. సాధ్యమేకార్థ సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యంతి మిరాపహ. భక్త్యా దీపం, భక్తితో పెట్టే దీపము. భక్త్యా దీపం ప్రయశ్చామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్ నరకాద్ఘోర దివ్యజ్యోతి నమోస్తుతే. నాకు నరకాన్ని ప్రాప్తించేది ఏదైతే ఉందో, నేను నీ దగ్గర దీపారాధన చేస్తున్నాను కాబట్టి అది ప్రాప్తించకుండా ఉండేట్లుగా చెయ్యి స్వామి అని చెప్పేసి ప్రతిరోజు కూడా ఈ దీపారాధన చేయాలి అత్యంత భక్తితో. భక్త్యాదీపం, భక్తితో చేస్తున్నటువంటి దీపం ఇది. ఎటువంటి కోరికలు లేవు, ఎక్కడా కోరిక లేదు. మళ్ళీ అది కావాలి, ఇది కావాలి, అందుకే చేస్తున్నాను, ఇందుకే చేస్తున్నాను, ఏ కోరిక లేదు. నిర్మలమైన భక్తితో చేసేటువంటి దీపం. అలా ప్రతిరోజు చెయ్యాలి, ఉదయం సాయంత్రం. కానీ కార్తీక మాసంలో మనం ప్రతిరోజు ఇలా చేస్తూ ఉన్నప్పటికీ కూడాను ఇళ్ళల్లో దేవాలయాల్లో బాగా వెలిగిస్తాము. ఒక్కొక్క చోట వెలిగించే దీపం ఒక్కొక్క రకమైన ఫలితాన్ని ఇస్తుంది. నదిలో వెలిగించేటువంటి దీపం ఒక ఫలితాన్ని ఇస్తుంది, సముద్ర తీరంలో వెలిగించే దీపం ఒక ఫలితాన్ని ఇస్తుంది, దేవాలయాల్లో వెలిగించే దీపం ఒక ఫలితాన్ని ఇస్తుంది, దేవాలయాలు కాకుండా క్షేత్రాలలో వెలిగించేటువంటి దీపం ఒక ఫలితాన్ని ఇస్తుంది, తీర్థాలు, క్షేత్రం వేరు తీర్థం వేరు, మళ్ళీ తీర్థాలలో వెలిగించేటువంటి దీపానికి ఒక ఫలితం ఉంటుంది. ఇట్లా రకరకాల ఫలితాలు ఉన్నాయి. మీరు అన్నట్లు ఈ దీపాల్లోనే మళ్ళీ ఉసిరిక దీపం, పిండి దీపము, నిమ్మకాయ దీపము ఇలా అన్నారు. వాటికి కూడా ఒక్కొక్క రకమైన ఫలితం ఉంది. నిమ్మకాయ దీపం తీసుకుంటే మనకి ఈ రాహు కేతువులకు సంబంధించినటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో, కాలసర్ప దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ దోషాన్ని తొలగిస్తుంది. ఇది నిమ్మకాయ దీపం. ముఖ్యంగా మనం మంగళవారం నాడు రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు ఎక్కువగా వెలిగిస్తారు. అమ్మవారి గుళ్ళో బాగా వెలిగిస్తారు. మళ్ళీ అది అమ్మవారి గుళ్ళల్లో వెలిగిస్తారు. ఎందుకంటే రాహు అధిపతి అమ్మవారు కాబట్టి అమ్మవారి గుళ్ళల్లో బాగా వెలిగిస్తారు. ఇది ఒకటి. ఇకపోతే ఉసిరిక దీపము. ఉసిరి దీపం దానాలు కూడా ఇస్తూ ఉంటారు. ఉసిరికాయ అహంకారానికి గుర్తు, పొగరికి గుర్తు. అది వెళ్ళిపోవాలి మనలో నుంచి. అందుకని సద్బ్రాహ్మణ్ణి చూసుకొని గురువులకు కానీ, బ్రాహ్మణులకు కానీ గురువులకు కానీ ఈ ఇద్దరికి మాత్రమే దీపాన్ని దానంగా ఇచ్చే పద్ధతి ఉంది. ఎందుకు అంటే బ్రాహ్మణుడు తన మంత్రశక్తితో ఆ వాళ్ళలో ఉన్నటువంటి అహంకారము, అజ్ఞానంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి జ్యోతి ఏదైతే ఉందో దాన్ని తీసేసుకుంటాడు. మనకి అహంకారంతో కూడుకుని కామక్రోధ లోభ మోహ మద మత్సరములే మనల్ని ఏలుతూ ఉండి మనము మనంత గొప్పవాడు లేడు అన్న భావంతో ఉన్నామా, అదే పెద్ద జ్ఞానంగా భావించి ఉన్నటువంటి ఆ జ్యోతిని ఆయన తీసుకుంటాడు. నిర్మలమైనటువంటి నిశ్చలమైనటువంటి భక్తిని ప్రసాదింపజేస్తాడు. అందుకే దానం ఇచ్చేటప్పుడు మంత్రయుక్తంగా ఇస్తాము, తీసుకుంటాము. ఇది ఉసిరికాయ దీపం ఎందుకు ఇస్తారంటే అందుకు ఇస్తారు. మనలో ఉన్నటువంటి వగరు పొగరు, ఉసిరి వగరు పొగరు మంచిగా చూసుకుంటే, అంటే జనానికి అర్థమయ్యే రీతిలో చెప్పాలి అంటే అది తీసేయాలి మనలో నుంచి. ఆ వగరతనంతో కూడుకున్నటువంటి పొగరు ఏదైతే ఉందో ఉసిరి దీపంతో ఇచ్చేస్తున్నాను అని ఆ కాసేపు ఇచ్చేయని మళ్ళీ మన పొగరు మనం చూపించడం, అది ఇయ్యటానికి వచ్చి అయ్యగారు ఎంత టైము, ఎంతసేపు అయింది వచ్చి నువ్వు ఇచ్చేది దీపదానం చేసేది అంటే అజ్ఞానం పోవాలని. కాస్త లేట్ కాగానే నేను వచ్చి పావు గంట అయింది, నాకు ఇంకా పని ఉంది, ఇలా మళ్ళీ అయ్యగారితో మాట్లాడితే, అక్కడ ఉన్న అర్చకుడితో మాట్లాడితే
నువ్వు ఆ ఇచ్చేదానికి నువ్వు వచ్చిన ఫలితం ఏంది? పోనీ ఇచ్చిన తర్వాత కూడా పొగరుతో మాట్లాడేటువంటి వాడు ఉన్నాడు. నువ్వు ఇచ్చే ఫలితం ఏంది? అవును. ఇది కూడా చూసుకోవాలి. అజ్ఞానం పోవాలి. ఇప్పటి వరకు ఈ హరిషత్ వర్గాలు నన్ను జయించి ఇదే జ్ఞానంగా ఉన్నటువంటి నేను అటువంటి జ్ఞానాన్ని తీసివేసి నీకు గొప్ప చెప్తున్నాను. నేను నిర్మలమైన భక్తితో జ్ఞాన జ్యోతిని వెలిగించుకుంటాను అని కదా ఇచ్చేది దీపదానం. అది కాకుండా అక్కడ అర్చకుడి మీద పొగరు చూపిస్తాం మనం కాస్త అవును కదా. ఇది ఇది పోవాలి. దానికోసం దీపదానాలు చేస్తారు. అయితే ఉసిరి దీపాలు మనకి గుళ్ళో కానీ తులసమ్మ వారి దగ్గర కూడా మనం అన్ని చోట్ల వెలిగిస్తూ ఉంటాం వెలిగించవచ్చు. కదా, అన్ని ఇంట్లో కూడా వెలిగించుకోవచ్చు ప్రతి చోట. ఒక్కొక్క దగ్గర వెలిగిస్తే ఒక్కొక్క ఫలితం. గురువులకి ఇస్తే ఏంటంటే జ్ఞానాన్ని ప్రసాదింపజేస్తారు తన తపశ్శక్తితో. ఇక్కడ మంత్రయుక్తంగా బ్రాహ్మడు చేస్తే గురువు తన తపశ్శక్తితో. గురువు అంటే గురువు ఏం తపస్సు చేస్తాడండి? ఈ కాలంలో తపస్సులు ఉన్నాయా అంటే ప్రతి నిత్యము ఆయన దైవనామస్మరణ చేస్తుంటాడు. మీతో మాట్లాడుతున్నట్టే ఉంటుంది. లోపల తను రమించిపోతూ ఉంటాడు భగవంతుడి కోసం. మీరు అడిగేదానికి చెప్తూనే ఉంటాడు. మనతో సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. కానీ మనస్సు ఆయన దగ్గర ఉండదు. అది ఆయన దగ్గర ఉంటుంది. స్వామివారి సన్నిధిలో రమించిపోతూ ఉంటుంది. అందుకని అటువంటి గురువులకి ఇస్తే కూడా ఆ తపశ్శక్తితో మన అజ్ఞానాన్ని తొలగించేది జరుగుతుంది. గురువు తొలగిస్తాడా అంటే గురువులో ఉన్నటువంటి ఆ భగవంతుడు ఈయన ద్వారా తొలగిస్తాడు. అందుకనే గురువులకి ఇవ్వాలి అని చెప్పేది. గురువు అంటే అంత గొప్పవాడు. వాళ్ళ గురువు అనగానే మనం చీప్ అయిపోయింది, కానీ గురువు అంటే అంత గొప్పవాడు. అటువంటి వాళ్ళనే గురువుగా మనం భావించాలి. ప్రతి రిక్షావాన్ని, ప్రతి ఆటోవాన్ని గురువు గారు అక్కడ దాకా వస్తావా, గురువు గారు ఇటు వస్తావా అని అంటూ ఉంటాము. ఎవరిని గురువు అనాలో కూడా తెలియనంత అజ్ఞానంలో పడి ఉన్నాము. అటువంటి అజ్ఞానం మొత్తం కూడా పోవాలనే దీపదానాలు చేయాలి. ఇది అసలు దీపదానం యొక్క ప్రత్యేకత. ఉసిరి దీపం ఇవన్నీ కూడా అందిస్తాము. ఈ ఇంట్లో చేసే దీపాలు ఇవన్నీ కూడా, సముద్రాల్లో చేసేటువంటి దీపాలు ఇవన్నీ కూడా అదే అన్నమాట. ఇవన్నీ కూడా సంధ్యా సమయంలోనే చేస్తూ ఉంటాము. మళ్ళీ మనం ఇంతకు ముందు ఎపిసోడ్లో చెప్పుకున్నట్టు సంధ్యా సమయం అనేది అటు అజ్ఞానంలో పడబోతూ ఉన్న మనాన్నే జ్ఞానవంతులుగా తీర్చిదిద్దడం కోసంగా ఉండేటువంటి సమయము, ధ్యానానికి అనుకూలమైనటువంటి సమయము సంధ్యా సమయము. అది ఇది ఏదే కానీ నిర్మలమైనటువంటి సమయము సంధ్యా సమయము. అటువంటి సమయంలోనే భగవత్ ఆరాధనలు ఎక్కువ విశేషమైన ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. అందుకనే పొద్దున్నే చేసే దీపారాధన, సంధ్యా సమయంలో చేసే దీపారాధన, ఈ రెండూ కాకుండా మిట్ట మధ్యాహ్నం అంటే 12 గంటల సమయం, అటు పూర్తిగా ఉదయం తగ్గదు, పూర్తిగా మధ్యాహ్నం రాదు, మధ్య సమయం. ఈ 3 కాలాల్లో చేసేటువంటి దీపారాధన విశేషంగా చెప్పబడింది. కార్తీక మాసంలో సంధ్యా సమయంలో ఎక్కువగా దీపారాధన చేస్తూ ఉంటాము. కాబట్టి ఈ దీపారాధన అంత గొప్పదనమాట. ధన్యవాదాలు.